శ్రీ సత్యసాయి జిల్లా హంద్రీనీవా లైనింగ్ పనులలో అవినీతి జరుగుతుందని వైసీపీ నేతలు ఆరోపించారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య నల్లచెరువు, తనకల్లు మండలాల్లో పనులను పరిశీలించారు. 207 కోట్ల అంచనా వ్యయానికి 102 కోట్ల మంజూరైన పనులు నాసిరకంగా సాగుతున్నాయని, కాలువ గోడలకు అప్పుడే పగుళ్లు వచ్చాయని వారు మండిపడ్డారు. పనులు చేస్తున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ విచారణ జరిపి బాలిస్టిక్ లో పెట్టాలని, రైతులు భవిష్యత్తులో చెలగాటమాడుతున్న బాధితులపై సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక 4-5 నెలల క్రితం ఒకసారి పెద్ద ఎత్తున కుప్పంకి నీళ్లు చేర్చామనే ఉద్దేశంతో తక్కువ టైంలో చాలా నీళ్లు తీసుకెళ్లామని చెప్పి, సరే అనంతపురం జిల్లాకి నష్టం జరుగుతున్నప్పటికీ చాలా పనులన్నా బాగా చేశారేమో అనుకున్నాము. అంతేకాకుండా కేవలం 207 కోట్ల రూపాయలు ఉన్న పనుల మీద పనులు చేస్తే వాటి మీద మరింత బహుమతిగా ఇంకొక 102 కోట్లు అదనంగా ఇస్తున్నారు వీళ్ళకి. పోనీ పనులు ఏమన్నా బాగా సక్రమంగా చేశారంటే 207 కోట్లతోనే పనులు నాణ్యత లేకుండా చేసినప్పుడు మామూలుగానే కాంట్రాక్టర్లకి చాలా లాభాలు వస్తుంటాయి. వాటిని కాకుండా 207 కోట్లకి అదనంగా మళ్ళీ ఒక 102 కోట్లు ఇచ్చారంటే ఎంత అవినీతికి ఈ ప్రభుత్వం పడుతుందో తెలుస్తూ ఉంది. ప్రజల సొమ్ము, ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకి వీళ్ళు వెన్నుపోటు పడుస్తున్నారు పెద్ద ఎత్తున. 200 కోట్ల మీదనే 100 కోట్లు అదనంగా వసూలు చేస్తున్నారంటే 30% పైన వసూలు చేస్తున్నారు. ఎవరు డబ్బులు ఇవి? ఎందుకు మళ్ళీ వీటి పేరు మీద చాలా నేరుగా ఖజానా నుంచి మీ ఇళ్ళకే డబ్బులు ఎత్తుకపోతే అయిపోతుంది కదా. మళ్ళీ ఇవన్నీ పెట్టేసి అందరికీ పని కదా, చూసే వాళ్ళకి అందరికీ. ఇక్కడ చాలాసార్లు ఈ 4-5 మండలాల నుంచి ఎక్కడెక్కడ నాసిరకం పనులు జరుగుతున్నాయో ప్రజలు, ఈ రోడ్ల మీద తిరిగే వాళ్ళు, ఈ పొలాలకు వచ్చే వాళ్ళు పరిశీలిస్తూనే ఉన్నారు. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో మాకు చేరుస్తూనే ఉన్నారు. బహుశా అనంతపురము, చిత్తూరు జిల్లాల్లో ఒక 4-5 నెలల క్రితం